సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం పట్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూత్లను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు మౌనిక, పండుగ సందర్భంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ రద్దీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పంతంగి టోల్ గేట్ వద్ద నిన్న రాత్రి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనకి పంతంగి టోల్ గేట్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి మెల్లగా కదులుతున్నాయి. అయితే మనకి టోల్ సిబ్బంది మనకి 3 సెకండ్లకి ఒక వాహనం వెళ్ళిపోయేలా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత టెక్నికల్ తలెత్తుతుందని చెప్పేసి సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 10 సెకండ్లకి ఒక వాహనం అలా వెళ్తుంది. కాబట్టి కొంత లేట్ అవుతుంది. అంటే అదనంగా మనకి కొన్ని టోల్స్ పెంచినప్పటికి కూడా గేట్స్ అనేది పెంచినప్పటికి కూడా మనకి ఈ రద్దీ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ లో పెరగడం, అవి అందరూ కూడా తమ సొంత వాహనాల్లో వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా గ్రామాలకు వెళ్తున్న నేపథ్యం, దాని తర్వాత ఆర్టీసీ ప్రత్యేక అదనపు బస్సులు పెంచడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఇప్పుడు పల్లెలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే మనకి ఆయా మండలాలకి, అంటే మనకి హుజూర్ నగర్, అదేవిధంగా కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, అదేవిధంగా ఇట్లా మనకి పండగ వాతావరణం ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో అందుకు అదనంగా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామంటున్నారు. సో వాటితో పాటుగా మనకి సిటీలో ఉన్నటువంటి బస్సులు కూడా వినియోగించుకుంటామని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మనకి అందుకు తమ సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లడం, అదనంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనకి ఎల్బీ నగర్ ఏరియాలో కూడా రద్దీ విపరీతంగా కనిపిస్తుంది. చాలా వరకు అందరూ కూడా పిల్ల పాపలతో కలిసి గ్రామాలకు వెళ్తున్నారు. కాబట్టి రేపు మరింత రద్దీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా వాహనాలు మనకి పంతంగి టోల్ గేట్ దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంతంగి, అదేవిధంగా కొర్లపాడు, ఈ 2 టోల్ గేట్స్ కూడా మనకి హైదరాబాద్ టు విజయవాడ వెళ్లేటువంటి నేషనల్ హైవే కి ఉంటాయి, నేషనల్ హైవే మధ్యలో ఉంటాయి. కాబట్టి సో అందుకు మనకి కొర్లపాడు దగ్గర కూడా విపరీతమైన రద్దీ ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటు మనకి ఎవరైతే ఈ మాచర్ల, గుంటూరు, విజయవాడ వెళ్లాల్సుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎల్బీ నగర్ నుంచి మనకి వయా సాగర్ రింగ్ రోడ్డు, కొండమల్లపల్లి, ఇట్లా మాచర్ల మీదుగా వెళ్తే మీకు ట్రాఫిక్ సమస్య తలెత్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇక దాంతో పాటు మనకి ఖమ్మం నుంచి వెళ్లాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సూర్యాపేట బైపాస్ నుంచి వెళ్లాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే సూర్యాపేట లోపల టౌన్ లోకి వచ్చి వెళ్తే కొంత ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు బైపాస్ నుంచి వెళ్లాలని చెప్పేసి కూడా అక్కడ సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇక మిగిలిన వారు నార్కట్పల్లి, విజయవాడ వెళ్ళాలనుకున్న వారు ఎవరైతున్నారో వారందరూ కూడా నార్కట్పల్లి నుంచి రైట్ తీసుకొని వయా నల్గొండ, మిర్యాలగూడ,
హుజూర్ నగర్ కోదాడ మీదుగా వెళ్తే కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తదని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ రోజు సాయంత్రం నుంచి మరింత ఈ యొక్క సమస్య జటిలమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అధికారులు అంటే ఇటు పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఆర్టీసీ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. మరి కాసేపట్లో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే మనకి హైదరాబాద్ టు విజయవాడ వెళ్లేటువంటి జాతీయ రహదారి మనకి అక్కడక్కడ కొంత జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంత వెహికల్స్ మనకి ఇటు నుంచి 2 కిలోమీటర్ల మేర మనకి ఈ యొక్క పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి చిట్యాల వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ యొక్క పనులను కూడా పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మనకి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సో అందుకు అక్కడ మనకి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంటే మనకి పంతంగి టోల్ గేట్ దాటంగానే చోటప్పల్ వస్తుంది. చోటప్పల్ తర్వాత మనకి 1 గంట వ్యవధిలోనే ఈ చిట్యాల మనకు చేరుకుంటాం. కాబట్టి చిట్యాల దగ్గర ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఆ సమస్య చిట్యాల దగ్గర జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సమస్య తలెత్తుతుంటే దాదాపుగా మనకి 10-15 కిలోమీటర్ల మేర కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు సాయంత్రం నుంచి. కాబట్టి సో మరి అధికారులకు కూడా ఒక సూచన చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కాసేపట్లో మనకి అంటే మధ్యాహ్నం 1 గంటకి మినిస్టర్ క్వార్టర్ లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో మరి ఆయన ఏం చెప్పబోతున్నారు కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే పండగ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో మాత్రం పట్టణ వాసులందరూ కూడా పల్లెలకైతే బారులు తీరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు దాదాపుగా ఎక్కువ మంది వెళ్తారు. సో మనకి సోమవారం నుంచి దాదాపుగా రోడ్లన్నీ కూడా పట్టణాల్లో చాలా ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి ఎక్కువ మొత్తంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా తెలంగాణ వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కువగా పండుగను జరుపుతారు. కాబట్టి సో వారందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రం ఎక్కువ విద్యార్థులు వెళ్తున్నారు. స్టూడెంట్స్ హాస్టల్ నుంచి హాస్టల్ దాదాపుగా ఖాళీ అవుతున్నాయి. మనకి అమీర్పేట అదేవిధంగా కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ అదేవిధంగా ఇలాంటి ప్రాంతాలు చూస్తే ఎక్కువగా హాస్టల్స్ ఉంటాయి. అంతా కూడా చదువుకునేందుకు వస్తుంటారు. కాబట్టి సో వారందరూ కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ రోజు మాత్రం రద్దీ మాత్రం యువత ఎక్కువగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు మాత్రం ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్లే అవకాశం అయితే ఉంది. సొంత వాహనాల్లో కూడా ఆల్రెడీ చాలా మంది పట్టణం వదిలి పల్లెలకు సంక్రాంతి పండుగ చేసుకునేందుకు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సైదులు ఇటు బస్ స్టాండ్ల సంగతి అయితే ఓకే, అలాగే రైళ్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రైల్వే స్టేషన్ కి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే స్పెషల్ ట్రైన్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి మనకి 14 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పడం జరిగింది. కాబట్టి మనకి పండగ రద్దీ దృష్ట్యా ఎప్పుడు కూడా ఇది అంచనా వేసిన తర్వాత మేము ప్రత్యేక ట్రైన్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. సో దాని నేపథ్యంలోనే మనకి సికింద్రాబాద్ నుంచి ఈ యొక్క తెలంగాణ ఏరియాకు సంబంధించి స్పెషల్ గా ఒక 6 ట్రైన్స్ అదేవిధంగా ఏపీకి వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి అదనంగా మరో ఒక 7 ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేశాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకి సికింద్రాబాద్ లో కూడా నిన్న రాత్రి నుంచి రద్దీ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లో ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా చాలా వరకు ఎవరైతే ట్రైన్స్ ద్వారాగా పల్లెలకు వెళ్లి సంక్రాంతి పండుగను జరుపుకుంటారో వారందరూ కూడా విజయవాడ కానీ ఇట్లా మనకి గుంటూరు సైడ్ వెళ్లే వాళ్ళు కానీ రేపల్లె సైడ్ వెళ్లే వాళ్ళందరూ కూడా ట్రైన్ సౌకర్యం వినియోగించుకుంటారు. కాబట్టి సో వారందరూ కూడా టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సో అందుకు ప్రయాణికుల రద్దీ దృష్టి కూడా మేము దక్షిణ మధ్య రైల్వే అదనంగా మేము 14 ట్రైన్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎటువంటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇటు ఆర్టీసీ అదేవిధంగా రైల్వే అదేవిధంగా మనకి ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా అంటే ఇప్పుడు సిటీలో ఉంటే సిటీలో కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ గా ఉండాలని, దాని తర్వాత జిల్లాకి ఎంట్రీ అయిన తర్వాత ఆయా జిల్లా పరిధిలో ముఖ్యంగా ఇటు మనకి హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారి అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి కూడా ఎక్కడైతే ఏ పరిధిలోకి వస్తుందో అంటే ఆ జిల్లా పరిధిలోకి వస్తారో ఆ జిల్లా పరిధిలో పోలీసు అధికారులు కూడా అలర్ట్ గా ఉండి సమన్వయం చేస్తూ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సురక్షితంగా ప్రజలందరినీ కూడా తమ ఇళ్లకు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ రద్దీ మనకి పండుగ తర్వాత కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.